స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ మన 128వ పుస్తకపు ఆడియో అండి. పత్రిజీ జ్ఞానామృతం 3. ఈరోజు పత్రి సార్ మనకి శక్తి వినిమయం గురించి చెప్తున్నారు. నిజంగా ఈరోజు పత్రి సార్ది ఒక వీడియో చూశాను. అనస్తాషియా గురించి చెప్పారు. సర్ ఏది చెప్పినా కూడానండి అది చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా పత్రి సార్ చెప్పేది అర్థం చేసుకుంటున్నాము అంటే అది ఒక సుకృతం ఉంటే తప్ప ఆయన చెప్పేది ఏది అర్థం కాదా అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని నమ్ముకోవద్దు, నిన్ను నువ్వు నమ్ముకో, నీ శ్వాసే నీ గురువు అని చెప్తున్నారు ఆయన. అందరి వినండి, అందరి తెలుసుకోండి అంటున్నారు. ఇంతవరకు ఎవరన్నా చెప్పారా అండి? కనీసం పోనీ అది సొసైటీలో ఉన్న వాళ్ళమి ఎవరమన్నా చెప్పామా ఇది? సో పత్రి సార్ అనే అసలు పత్రి సార్ గురించి చెప్పాలంటే ఒక కొత్త డిక్షనరీని సృష్టించాలేమో అనిపిస్తూ ఉంటుంది. నా మటుకి నాకు మాత్రమండి పత్రిజీ రావాల్సిన సమయంలోనే వచ్చారు, చెప్పాల్సిన సత్యాన్నే చెప్పారు. అందుకొని ఆచరించామనుకోండి అదృష్టవంతులమే. ఆచరించలేకపోయామనుకోండి, చెప్తున్నారు కదా పునర్జన్మ టార్కం చెప్తున్నారు, ఆలోచన గమ్యంలో చెప్తున్నారు, అండ్ ఆల్సో పత్రి సార్ చెప్తున్నారు. ఈ అనుభవం మనం గనక అనుభవించకపోతే మళ్ళీ 50 జన్మలు ఎత్తాల్సి వస్తాము, లేదా ఎన్నో వందల వేల జన్మలు కూడా ఎత్తాల్సి వస్తాం. సో మాస్టర్స్ కనీసం చెప్పేవాళ్ళు లేక కొట్టుకొని మూఢత్వంలో ఎలాగో వెళ్ళిపోయాం. కనీసం ఇప్పుడు చెప్పారు పత్రి గారు, చెప్పినయన్నా చెవికెక్కించుకుంటే ఎంత బాగుంటుందో కదా మనము. ఆమ్ రైట్ మాస్టర్స్? శక్తి అంటే ఎనర్జీ. అది 7 ముఖ్యమైన రూపాల్లో మన జీవితాలను సుసంపన్నం చేస్తూ ఉంటుంది. అవి వరుసగా ఎగ్జిస్టెన్స్, ఎవల్యూషన్, ఎక్స్పెరిమెంట్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్షన్, ఎన్లైటన్మెంట్, ఎంజాయ్మెంట్. ఎగ్జిస్టెంట్ అస్తిత్వము అంటే ఉనికి. ఈ సువిశాల విశ్వంలో ఉన్న అనేక లోకాలకు చెందిన మనమంతా కూడా ప్రస్తుతం ఈ భూగ్రహం మీద జన్మలు తీసుకున్న సర్వశక్తివంతులమైన శుద్ధ చైతన్య స్వరూపులం అన్న మన ఉనికిని, మన అస్తిత్వాన్ని మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి. ఇవల్యూషన్ పరిణామ క్రమం. అనేక నక్షత్రలోకాలు, గ్రహ ఉపగ్రహ కక్షలతో పాటు సౌరమండలాలు, మరెన్నో వింతలు విడ్డూరాలతో నిండి ఉన్న మన సువిశాల విశ్వం పరిణామ క్రమంలో భాగంగా నిరంతరం మార్పుని ఆహ్వానిస్తూ పురోగతి దిశలో సాగుతూ ఉంటుంది. అలాగే విశ్వజీవులమైన మనం కూడా ప్రతి క్షణం మన జీవితంలో జరిగే మార్పుల్ని ఆత్మపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండాలి. ఒకానొక పిండం బాలుడిగా, యవ్వనుడిగా, మధ్య వయస్కుడిగా, మరి వృద్ధుడిగా ఇలా అనేక విధాలుగా అభివృద్ధి చెందినట్లే ఒకానొక ఆత్మ కూడా అనేక అనుభవాల జ్ఞానంతో శైశవాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా, వృద్ధాత్మగా, మహాత్మగా, మరి పూర్ణాత్మగా ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటేనండి పూజలు, శ్లోకాలు, ఇవి భజనలు వగేరా తీసివేయటానికి కూడా లేదు మాస్టర్స్. అయినప్పటికీ ఆధ్యాత్మికంలోకి వస్తాయి ఇవన్నీ. కానీ పరాకాష్ఠ ధ్యానం నిజంగా ఇక్కడ పత్రిజీ చెప్పినట్టుగా మనం నిజంగా ధ్యానం అనే అమృతాన్ని గ్రోలుతున్నాము. పంచామృతాల్లో అత్యంత శక్తివంతమైన అమృతం శ్వాస మీద ధ్యాస. ఇది పంచామృతాల సమ్మేళనం అనే చెప్పాలి. నిజంగా ధ్యానము అంటే చాలా మంది చాలా చిన్న చూపు చూస్తారు, కానీ వాళ్ళకి తెలియదు. ఒకప్పటికి వాళ్ళు ఈ స్టేజ్కి వస్తారు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు అంతకాలం ఏం కోల్పోయారు. ధ్యానం అనేది పత్రి గారు ఏదో ఫ్యాక్టరీ పెట్టి తయారు చేసింది కాదు. మనం పిరమిడ్ మాస్టర్స్ అందరం సేల్స్ గర్ల్స్, ఉమెన్వి కానివ్వండి. అది సృష్టించిన మహోన్నతమైన
బహుమతి మనిషికి. మనిషి ఇదివ్వు అదివ్వు ఏంటేంటో కొట్టుకుంటూ ఉంటాడు కానీ అసలు ఆయన ఇచ్చిన అల్టిమేట్ గిఫ్ట్ అందుకుంటానికి చాలా చాలా కాలం పట్టుతూ ఉంటుంది. ఈవెన్ ఫర్ మీ ఆల్సో అండి. నేను ధ్యానంలోకి వచ్చి 16-17 ఏళ్ళు అయింది అంతే. అంతకుముందు నేను కూడా కుడితిలో పడిన ఎలుకలాగా అన్నిట్లో కొట్టుకున్నాను కదా. సో రియల్లీ పత్రి సార్ చాలా సింపుల్ గా ప్రతి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంటారండి, కాదంటారా? ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగాలు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటేనే మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటున్న వస్తువులు, సౌకర్యాలు, మరి టెక్నాలజీ అంతా కూడా ఇలా మనం ప్రయోగాల ద్వారా పొందినవే. ఇదంతా భౌతిక ప్రపంచానికి చెందినది. అయితే విశ్వలోక జీవులమైన మనం భౌతిక పరమైన ప్రయోగాలతో పాటు ఆధ్యాత్మిక పరమైన ప్రయోగాల్ని కూడా చేస్తూనే ఉండాలి. దివ్య చక్షువు, సూక్ష్మ శరీరాలతో శాస్త్రీయమైన ధ్యాన ప్రయోగాలు చేసి ఉన్నతలోక జ్ఞానాన్ని పొందాలి. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాలు. రకరకాల భౌతిక మరి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల ద్వారా మనం విస్తారంగా అనుభవాలను గడిస్తాం. ఆ అనుభవాల సారం ఆధారంగా మంచి చెడు, చేయవలసినవి, చేయకూడనివి, సరి అయినవి, సరికానివి అన్న విషయాలకు సంబంధించిన యథార్థ జ్ఞానాన్ని పొందుతాము. ఎక్స్ప్రెషన్స్ అభివ్యక్తీకరణలు. రకరకాల నూతన ప్రయోగాలు చేసి అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞానాన్ని మనం సరి అయిన రీతిలో వ్యక్తీకరణ చేయగలగాలి. అప్పుడే అది 10 మందికి ఉపయోగపడే సిద్ధాంతంగా రూపొందుతుంది. శాస్త్రీయమైన మరి సందర్భోచితమైన ఆలోచనలు, మాటలు, చేతలు మరి పుస్తక ప్రచురణలు ఈ కోవకే చెందుతాయి కనుక ఈ దిశగా మన శక్తిని విస్తారంగా వినిమయం చెందించాలి. ఎన్లైటన్మెంట్ దివ్య జ్ఞాన ప్రకాశం. అనేక ప్రయోగాలు చేసి పొందిన అనుభవ జ్ఞానం వల్ల మనలోని చైతన్యం అనంతంగా విస్తరించి ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ఏకత్వం అంతా మనకి అనుభూతికి వస్తుంది. అనంతకాలంగా ప్రయాణం సాగిస్తున్న ఆత్మస్వరూపులమైన మనకు చావు అన్నది లేనే లేదు అన్న సత్యం అనుభవంతో అవగాహనకు వస్తుంది. ఇలా మనం ఆత్మస్వరూపులం అన్న సత్యాన్ని తెలుసుకోవటమే అతి గొప్ప అంశం. గ్రేట్ ఎంజాయ్మెంట్ బ్రహ్మానందం. సత్యం అన్నది అనుభవంలోకి వచ్చాక ఇక అర్థం పర్థం లేని భయాలు, ఆందోళనలు, అజ్ఞానాలు మరి మూర్ఖత్వాలు అనబడే సకల దుఃఖాల నుండి మనం విముక్తులమవుతాము. ప్రతి క్షణం అత్యంత ఎరుగుతో జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ శక్తివంతంగా, రసవంతంగా మరి జ్ఞానవంతంగా మన జీవితాన్ని పండుగల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకుంటాము. నెక్స్ట్ చాప్టర్ అండి, ఎంప్టీ మైండ్, ఓపెన్ మైండ్. ఆధ్యాత్మిక శాస్త్రం మనకి మౌలికంగా 2 విషయాలని గురించి తెలియజేస్తోంది. అవి 1 శృతి, 2 స్మృతి. శృతి అంటే తెలియని విషయాల గురించి శ్రద్ధగా విని తెలుసుకోవడం. స్మృతి అంటే మనకు తెలిసిన విషయాలను గురించి కులంకుశంగా ఆకలింపు చేసుకోవటం. వీటినే ఆంగ్లంలో ఎంప్టీ మైండ్ మరి ఓపెన్ మైండ్ అంటాం. శూన్యపు మనసు అంటే ఎంప్టీ మైండ్గా ఉంటే మనం ఏదైనా విషయాన్ని వినడానికి మరి ఏదైనా ఒక అనుభవాన్ని పొందడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే ఓపెన్ మైండ్గా ఉంటే అలా పొందిన అనుభవాన్ని చక్కగా ఆకలింపు చేసుకోగలుగుతాం. అప్పుడే మనకు పక్క వాళ్ళు అర్థమవుతారు, మరి సమస్త సృష్టి అంతా కూడా అవగాహనకు వస్తుంది. ఇదంతా కూడా ధ్యానం చేస్తేనే మనకు సాధ్యం అవుతుంది. సో అండి, ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా ఎంప్టీ మైండ్ విస్తృతం చెందుతుంది. మరి ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా ఓపెన్ మైండ్ అభివృద్ధి చెందుతుంది. అప్పుడే మనలో అత్యంత శక్తివంతమైన సహజావబోధ అంటే ఇంట్యూషన్ అన్న ఆత్మశక్తి మేల్కుంటుంది. ఇందుకుగాను మనం అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలని చదవాలి. సకల చరాచర సృష్టిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మరణానికి ముందు మరి మరణం తరువాత ఉండే జీవితాన్ని గురించి తెలియజేసే సరస్వతి విజ్ఞానాన్ని ఓ పోసన పట్టాలి. ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్లా ఆయా సూక్ష్మ శరీర అనుభవాలను ప్రత్యక్షంగా పొందాలి.
ఆయా రంగాల్లో విశేషంగా కృషి చేసిన యోగుల జీవిత చరిత్రలను శ్రద్ధగా అధ్యయనం చేయాలి. అలా చేసి చూసేది చూడబడేది ఒక్కటే అన్న ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలి. అదే నిర్వాణం అంటే. బుద్ధుడు చేసింది అదే, వేదవ్యాసుడు చేసింది అదే, రాముడు, కృష్ణుడు, షిరిడి సాయిబాబా, యేసుక్రీస్తు, రమణ మహర్షి, అవతార్ మెహర్ బాబా, మేడం బ్లవట్స్కి చేసింది అదే. మరి మనం కూడా వాళ్ళ కోవలోకే చెందితే ఎంత బాగుంటుంది. తమోగుణిగా ఉంటూ నాకెందుకులే అనుకుంటే లాభం లేదు. రజోగుణిగా ఉంటూ అన్నీ నాకు తెలుసులే అనుకుంటే కూడా లాభం లేదు. శుద్ధి సాత్వికులుగా ఉంటూ అన్నీ తెలుసుకోవాలి అన్న స్ఫూర్తితో సంసారంలో ఉంటూనే ధ్యాన సాధన, స్వాధ్యాయం, మరి సజ్జన సాంగత్యం ఒక్కొక్కటిగా చేయాలి. అప్పుడే అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అందుకుగాను మనకు హిమాలయాలంత వినయం ఉండాలి, మేరు పర్వతం అంత సహనం ఉండాలి, మరి చెప్పనలవి కానంతగా నియమనిష్టలు ఉండాలి. లేకపోతే చూసేది వేరే, చూడబడేది వేరే అన్న గందరగోళంతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ సంసారంలో మునిగిపోతాము. ఒకానొక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటేనే విలువ ఉన్నట్లు ఎంప్టీ మైండ్ మరి ఓపెన్ మైండ్ రెండూ ఉంటేనే మన జీవితం కూడా సార్థకమవుతుంది. కనుక సమయాన్ని వృధా చేసుకోకుండా కళ్ళు రెండు మూసుకొని ధ్యానంలో కూర్చొని వినియోగకరమైన మరి ఉభయ కుశలోపరి అయిన ఆలోచనలతో మన గురించి మనం వెతుక్కోవాలి. అసలు కళ్ళు మూసుకోవటమే చేత కాకపోతే, ఒక చోట కూర్చోవటమే చేత కాకపోతే మన గురించి మనం తెలుసుకునేది ఎప్పుడు? మన చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకునేది ఎప్పుడు? మరి సకల సృష్టిని అవగాహన చేసుకునేది ఎప్పుడు? మన జీవితకాలం సద్వినియోగం అయ్యేదెప్పుడు? కనుక విశేషంగా ధ్యాన సాధన చేయాలి, విశేషంగా స్వాధ్యాయం చేయాలి, మరి విశేషంగా సజ్జన సాంగత్యం చేయాలి. కళ్ళు రెండు మూసుకొని కూర్చొని ఒకానొక సిద్ధార్థుడు బుద్ధుడు అయినట్లు మనమందరం కూడా బుద్ధుళ్ళం కావాలి. మరొక చాప్టర్ అండి. ఘటాకాశమే చిదాకాశం. ఘటం అంటే కుండ, చిదం అంటే బ్రహ్మాండం, ఆకాశం అంటే మహాశూన్యం. కుండలో ఉన్న ఆకాశం మరి బ్రహ్మాండంలో ఉన్న ఆకాశం అంతా ఒకటే. కుండ అన్నది అది వెండి కుండ కావచ్చు, బంగారపు కుండ కావచ్చు, లేదా రత్నాలతో తయారైన కుండ కావచ్చు. అన్నిట్లో ఉండే ఆకాశం మరి బ్రహ్మాండంలో ఉండే ఆకాశం అంతా ఒక్కటే. పైన ఉన్న ఆకాశమే లోపల కూడా నిండి ఉంటుందే కానీ రెండు వేరు ఆకాశాలు లేవు. అలాగే మనం కూడా ఈ సృష్టిలో జన్మ తీసుకున్న కుండ వంటి శరీరంలో ఉన్నది ఆత్మే. మరి విశాల విశ్వంలో విస్తరించి ఉన్నది కూడా ఆత్మే. ఆ ఆత్మే ఇక్కడ అక్కడ ప్రకాశిస్తోంది. అక్కడ ఇక్కడ ఉన్నవి రెండు వేరు ఆత్మలు, ఎంత మాత్రమూ కాదు. కుండ పగిలినప్పుడు ఆకాశం పగిలిపోదు. అలాగే మన శరీరం చనిపోతే మన ఆత్మకి ఏమీ కాదు. కుండను నిప్పులో వేసి కాలిస్తే అందులో ఉన్న ఆకాశం కాలిపోదు. అలాగే కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మన ఆత్మ కూడా ఎంత మాత్రం బెదరదు. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా కష్టాలు రాగాలనే మనమే దేవుళ్ళ మన సంగతిని మరిచిపోయి అయ్యో దేవుడా అని ఏడవటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అవసరం మేరకు కుండలు మారుతాయే కానీ అందులో ఉన్న ఆకాశం మాత్రం మారదు. అలాగే ఎన్ని సంవత్సరాలు గడిచినా మరి ఎన్ని యుగాలు మారినా మన దేహాలు మాత్రమే మారుతుంటాయి కానీ అందులో ఉండే ఆత్మ మాత్రం మారదు. స్త్రీలాగా, పురుషుడిలాగా, తల్లిలా, తండ్రిలా, కొడుకులా, కూతురులా, రాజులా, సేవకుడిలా, వ్యాపారవేత్తల, ఇలా రామాయణంలో ఒకలా, భారతంలో మరొకలా రకరకాలుగా తన ఇష్టం వచ్చినట్లు ఆత్మదేహాలను మార్చుకుంటూనే ఉంటుంది. ఆత్మ మాత్రం జన్మ జన్మకు మరింత అనుభవ జ్ఞానంతో నిండిపోతూ మరింత సౌందర్యవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. దేహంలో ఉంటే ఆత్మగా, ధ్యానంలో ఉంటే చిదాత్మగా, ఆత్మజ్ఞానంతో పరిపుష్టమైతే సర్వాత్మగా, ఇలా ఆత్మ యొక్క ఎదుగుదలలో అన్ని స్థితులు అన్ని పరిపూర్ణంగానే ఉంటాయి. విత్తనం నుంచి చెట్టు, చెట్టు నుంచి పుష్పం, పుష్పం నుంచి విత్తనం, మళ్ళీ విత్తనం నుంచి మళ్ళీ చెట్టు, ఇలా పరంపర కొనసాగినట్లు ఆత్మ శైశవాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా, మళ్ళీ బాలాత్మగా,
తన ఆత్మ ప్రయాణం పరంపరగా చేస్తూనే ఉంటుంది. ఇదంతా తెలుసుకోకపోతే ఆ ఆత్మకు ప్రయాణం కష్టంగా ఉంటుంది. మరి తెలుసుకుంటే సుఖంగా మరి సునాయాసంగా ఉంటుంది. ఒకసారి జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు తమ శిష్యులతో కలిసి వెళ్తూ ఉంటే వారిని పరీక్షించాలని శివుడు ఒక చండాలుడి రూపంలో ఆయన దారికి అడ్డంగా వచ్చాడు. ఏ తప్పుకో అన్నారు ఆదిశంకర్లు. దానికి ఆ చండాలుడు, ఎవరిని తప్పుకోమంటున్నావు? జడమైన శరీరాన్నా లేదా అంతటా వ్యాపించి ఉన్న శరీరంలోని బ్రహ్మ పదార్థాన్న? ఏ విధంగా చూసినా అది సంభవం కాదు అని జవాబిచ్చాడు. ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్న స్వామీజీ వెంటనే దివ్య దృష్టితో ఆ చండాలుడిలోని శివుడిని దర్శించి అతడికి మోకరిల్లాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ మహాకావ్యాన్ని రచించారు. అందులో గోవిందుడంటే కృష్ణుడు మరెవ్వరో కాదు, మనలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మని దర్శించుకోవాలే కానీ గీతాలను భజించుకుంటూ కూర్చోరాదు. భజనలు గీతాలు కళలకు సంబంధించినవి. అవి పాడితే మనసు రంజిస్తుందే తప్ప వాటిలోని అంతరార్థం మాత్రం అర్థం కాదు. కనుక కళలను చూసి మురిసిపోయి అక్కడే ఆగిపోకుండా అందులోని శాస్త్రాన్ని పరిశోధించి ఆత్మజ్ఞాన పరాయణులం కావాలి. అలా చేసినప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. ఇక్కడ పత్రిజీ మనకు ఒక కొటేషన్ ఇస్తున్నారు అండి. కోఆపరేటివ్ క్రియేటర్స్. గాడ్ అంటే సృష్టికర్త. సృష్టికర్త అంటే స్వయం ప్రకాశాన్ని కలిగిన స్వీయ ఆత్మ కళ్యాణకారకుడు. నిరంతర ధ్యాన సాధనతో అనేక వందల జన్మలు గడిపిన మనమంతా కూడా ఆత్మ స్వయం ప్రకాశంతో కూడిన స్వీయ సృష్టికర్త అంటే గాడ్ స్థాయిని ఏనాడో పొంది ఉన్నాము. ఇప్పుడు మనం గత అనేక జన్మలుగా చేస్తూ వచ్చిన లోక కళ్యాణ కార్యక్రమాల ఫలితంగా పొందిన గాడ్స్ అనబడే స్వీయ ఆత్మ కళ్యాణ కారకుల స్థాయి నుంచి సామూహిక ప్రతిపత్తిని కలిగిన సహసృష్టికర్తలు అంటే కోఆపరేటివ్ క్రియేటర్స్ అంటే విశ్వ కళ్యాణ కార్యకర్తల స్థాయికి ఎదగడం జరిగింది. అందుకే ఇప్పుడు మనం అనేక ఇతర లోకాల్లోని ఆత్మస్వరూపులతో కలిసి విశ్వ కళ్యాణ యజ్ఞాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా తమ తమ విభాగాల్లో ఎవరికి వారే స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్న సృష్టికర్తలు అంటున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. మరి రేపటి రోజు నుండి ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. మరి తెలుసుకోవటానికి సిద్ధంగా ఉందామా? థ్యాంక్ యూ.